సురేష్ గారిని తీసుకోనండి. ఇది మొత్తానికి ఇప్పుడు అదేంటంటే ఏంటది బయట ఒకటి ఉంది సార్ షర్మిలాది. ఇదేంటిది బటన్ నొక్కుడు. ఆ బటన్ నొక్కటం అనేటువంటి దాంట్లో నిన్న ఈరోజు డబ్బులు వేయాలని సంక్షేమ పథకాలకు సంబంధించి ఈసీకి ప్రభుత్వానికి కోర్టుకి మధ్య ఒక టామ్ అండ్ జెర్రీ ఆట నడుస్తుంది. ఈ అంశాన్ని మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలని ఎంత పిచ్చోళ్ళని చేయాలనుకుంటారనేటువంటి దానికి ఒక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జనవరి 23వ తారీఖున జనవరి 23వ తారీఖున ఆసరా పథకానికి బటన్ నొక్కారు. ఎలా పెట్టి ఎట్ట కొడతారు మళ్ళీ పైపెచ్చు నొక్కుతున్నా 23వ తారీఖున బటన్ నొక్కారు. కళ్యాణమస్తు తోఫాకి జనవరి 28వ తారీఖున నొక్కారు. విద్యాదీవెనకి మార్చి 1 నొక్కారు. రాయితీకి మార్చి 6 నొక్కారు. చేయూతకి మార్చి 7 నొక్కారు. అంటే ఎప్పుడో జనవరి నుంచి బటన్ నొక్కిన డబ్బుల్ని ఇప్పటి వరకు ఎందుకు వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? బటన్ నొక్కిన వెంటనే మీ అకౌంట్లోకి నేరుగా వచ్చి పడతాయి అన్నారుగా, వెయ్యి. మరి జనవరి నుంచి ఎందుకు పడలేదు? నేరుగా వచ్చి పడతాయి అన్నారు కదా, ఎందుకు పడలేదు? కాదు, గేము. మీరు అమాయకులు ఉన్నట్టు ఉన్నారు. మీకు బటన్ నొక్కించాలి ఒకసారి అయితే. కామరాజు గారు, నేనేమంటానంటే జనవరి 23 వేయాల్సింది ఇప్పుడు వరకు వేయకుండా ఈ 2 రోజుల్లో డబ్బులు వేయాలని సిఎస్ జవహర్ రెడ్డి గారు ఎందుకు పుస్కు అని ప్లాన్ చేస్తున్నాడు? వ్యూహాలు వేయటం అతను కరెక్టే. సరే, ఇప్పుడు నేను వేస్తానంటాడు. డబ్బులు ఉన్నాయా అంటే చెప్పడం. సరే, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఈసీ ఉంది, బాబు నువ్వు జనవరి 23 నొక్కావు, ఇప్పుడు దాకా వెయ్యలేదు, ఇప్పుడు ఈ ఒక్కరోజు ఎలక్షన్ ముందు రోజు నువ్వు ఎందుకు వేయాలనుకుంటున్నావు? ఈ ఒక్కరోజు ఆగు, 14వ తారీఖున అప్పుడు మేము వేస్తాం అంటారు. ఇది లేదు ఇవాళే వేయాలి అని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పింది? ఎలక్షన్ ముందు రోజు అంటే దాదాపు మే 10వ తారీఖు వరకు, జనవరి 23 నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే మధ్యలో 4 నెలలు మీరు డబ్బులు వేయకుండా ఇప్పుడు మీరు ఎందుకు వేయాలనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటని అడిగితే, అబ్బే మా ఉద్దేశం ఏమి లేదు, మేము ఆ రోజు వెయ్యాలనుకున్నాము, కుదరలేదు అని అన్నారు. మరి బటన్ ఎందుకు నొక్కారు? నొక్కాము, నొక్కితే మరి ఎందుకు వేయలేదు అంటే మీరు ఏదో పథకం ద్వారా చేశారు. వెయిట్, ఈ 2 రోజులు ఆగండి, నష్టమే లేదు. మీ పనితనము, మీ సమర్థత, మీ ఆలోచన, మీ గొప్పతనం ఇప్పుడు ప్రజల చేత ఈ ఎన్నికలలో ఆ నొక్కి ఆ డబ్బులు వేయించుకోవాలని మీరు ఏదో వ్యూహాలు పడుతున్నట్లున్నారు. ఇది సరైనటువంటి చర్యలు కాదు. సరే, ఏదైనా కానీ ఈసీ దాన్ని ఒప్పుకోవాలి, ఆపేసింది. 2 రోజులు ఆగండి, అప్పుడు మేము దాని మీద పరిశీలన చేసి చేస్తామన్నారు. దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు డబ్బులు వేస్తానంటే డబ్బులు వేయనట్లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు. ఈసీ ఆపింది, ఎలక్షన్ కమిషన్ ఆపింది. మీరు అప్పుడు నొక్కి ఇప్పుడు దాకా ఎందుకు వేయలేదు, ఇప్పుడు ఎందుకు వేస్తా ఉన్నారు, తప్పు కదా అని. అంటే ఎంత గేమ్ అండి, ఎంత గేము. మనమందరం ఏమనుకున్నాం? బటన్ నొక్కంగానే వెళ్ళి పని కావాలనుకున్నాం. ఇంతవరకు వాళ్ళ సరే, మధ్యలో మరి డబ్బులు లేవా, డబ్బులు లేక వేయలేదా అంటే 13,000 కోట్ల రూపాయలని ఆ రోజు ఒక వైఎస్ఆర్సీపీ చెందినటువంటి 2-3 కాంట్రాక్టర్లకి, కొంతమందికి, వాళ్ళందరికీ డబ్బులు 13,000 కోట్లు పంచారు. ఇప్పుడు వేయాల్సింది 14,000 కోట్లు. మరి మధ్యలో ఈ బటన్లు నొక్కిన తర్వాత 13,000 కోట్లు డబ్బులు ప్రజలకు వేయకుండా, ఈ సంక్షేమ పథకాలకు వేయకుండా, ఆసరాకి వేయకుండా, కళ్యాణ వస్తుకి వేయకుండా, తోఫాకి వేయకుండా, రాయితీకి వేయకుండా, ఆసరాకి వేయకుండా, చేయూతకి వేయకుండా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వేస్తూ ఉంటున్నారు? ఎందుకు వీటన్నిటినీ వేయాలనుకుంటున్నారు అంటే ఏంటంట? ఎలక్షన్లో లబ్ధి పొందడం కోసం, ఓట్లు కన్వర్ట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలనే దాన్ని ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది కదా అంతే మెయిన్ అదే సార్. ఇప్పుడు కోర్టు కూడా ఇది తప్పు, ప్రజాస్వామ్యంలో మీరు 23వ తారీఖు వేయాల్సి ఉంటే అప్పుడు వేయాలి, లేదా 10 రోజులు డబ్బులు లేకపోతే వేయొచ్చు, డబ్బులు లేకపోయినా డబ్బులు వచ్చిన తర్వాత వేయొచ్చు.
మీకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా డబ్బులు లేకపోయినా ఇప్పుడు డబ్బులు వచ్చినా చేయొచ్చు. మధ్యలో వచ్చినటువంటి డబ్బుల్ని మీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగా చేశారు. 14వ తారీఖు వరకు ఆగండి అన్నారు. ఏమైంది? డుస్సు డమాలైలా అంటే ఏదన్నా నిజం ఉందా? ఏదన్నా మనం మాట్లాడే దాంట్లో నిజం ఉందా? సురేష్ గారు ఉన్నారు సార్. సురేష్ గారు, వంశీ గారు ఏందండి మొత్తానికి ఏంటి? వంశీ గారు మీరు చెప్పినట్లు లబ్ధిదారులను బురిడీ కొట్టించాలని ప్రభుత్వం చూసిందని ఎన్నికల సంఘం ఇప్పుడు ఇచ్చిన ఆదేశంతో వెల్లడైంది. ఎన్నికల సంఘం ఏం కోరింది? ఇప్పుడు మీ దగ్గర జనవరి నుంచి మార్చి వరకు మీరు చెప్పినట్టు 14,165 కోట్ల రూపాయలు. సో మేము ఇప్పుడు పంపిణీ చేస్తాం 11, 12 తేదీలో ఒకరోజు ముందు పోలింగ్ ముందు పంపిణీ చేస్తామంటే మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? జనవరి మార్చి నెలలో ఆర్థిక పరిస్థితి అంటే మా వివరాలు మధ్యాహ్నం 3 గంటలకల్లా ఇవ్వమన్నారు. సో సిఎస్ గారు రిపోర్ట్ పంపారు. ఆ రిపోర్ట్ చూస్తే అప్పుడు ఫుల్గా డబ్బులు ఉన్నాయి. ఏదైతే లబ్ధిదారులకు ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా కాంట్రాక్టర్లకు ఇచ్చి ఉండొచ్చు, కానీ లబ్ధిదారులకు ఇవ్వడానికి సరిపడ డబ్బులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని ఎన్నికల సంఘం గుర్తించింది. సో అదే విషయాన్ని సిఎస్కి ఎత్తి చూపుతూ సరే సిఎస్ దాని మీద ఏమంటాడు? డబ్బులు అవైలబిలిటీ బట్టి మేము ఇస్తామన్నాడు. మీ దగ్గర ఫుల్ డబ్బులు ఉంచుకొని మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు కాబట్టి తప్పు మీదేను. సో ఆ రకంగా లబ్ధిదారులకు అక్కడ బురిడీ కొట్టించారు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో మీకు ఇచ్చారు. సో 13 తర్వాత ఇస్తే 13కి ముందు ఇవ్వటం వల్ల, ఒక్కరోజు ముందు ఇవ్వటం వల్ల మీకు ఆదుర్ద ఏంటి, ఆతృత ఏంటి, లేకపోతే లబ్ధిదారులు జరిగే నష్టం ఏంటి అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సో 13 తర్వాత ఏమన్నారు. కానీ ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని, ముఖ్యంగా సిఎస్ గారు పంపించే రిపోర్ట్ని ఎన్నికల సంఘం చాలా తీవ్రంగా తప్పట్టింది. మీరు జనవరిలో బటన్ నొక్కారు, ఫిబ్రవరిలో బటన్ నొక్కారు, మార్చిలో బటన్ నొక్కారు, మార్చి 14, 16 ఎన్నికల కోడ్ వచ్చింది. అంతకుముందు మీరు డబ్బులు విడుదల చేయొచ్చు, కానీ మీరు ఉద్దేశపూర్వకంగా విడుదల చేయలేదు. డబ్బులు మీ దగ్గర ఉండి కూడా మీరు విడుదల చేయకుండా ఇప్పుడు విడుదల చేస్తున్నారు. అయితే నిన్న హైకోర్టు సింగిల్ జడ్జిమెంట్ అబెయన్స్లు పెట్టలేగానే వెంటనే డివిజన్ బెంచ్కి వెళ్ళారు. ఇప్పుడు డివిజన్ బెంచ్ ఏం చెప్పింది? మీరు కూడా ఈసీ చెప్పేది ఏకీభవించి 13 తర్వాత మీరు ఏంటి అన్నారు. అందుకని ఈసీ కూడా చెప్పింది మీరు మళ్ళీ ఫలితాల దాకా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 13 కాగానే 14నే మీరు అమౌంట్ వేసేయండి ఈ లబ్ధిదారులకు అన్నారు. అయితే ఇక్కడ ప్రజలను డిసీవ్ చేసిన విషయం అనేది ప్రభుత్వం డిసీవ్ చేసింది. ఆ రకంగా వాళ్ళకి వేయాల్సిన డబ్బులు వేయకుండా ఆపింది. ఆ డబ్బులు మీరు అన్నట్టుగా వేరే దానికి డైవర్ట్ చేసి ఉండొచ్చు. సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయని ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది. వంశీ గారు. సురేష్ గారు రైట్ అండి. యాక్చువల్గా బటన్ నొక్కిన విత్ ఇన్ 24 అవర్స్లో కానీ లేదా 48 అవర్స్లో కానీ అమౌంట్ పడాలంటే లబ్ధిదారుల అకౌంట్లో. కానీ మరి ఇప్పటి వరకు మరి జనవరిలో నొక్కిన బటన్ నొక్కుడు సంబంధించిన అమౌంట్స్ ఇప్పటి వరకు పడలేదు అనేది ఇది. అంటే ఇదంతా నేరుగా మీరు అన్నట్టు అసలు ఎవరున్నారు అమాయకులు? ఏమున్నారని ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మనం అనుకుంటాం. వాళ్ళు ఇన్ని రోజుల నుంచి చేయకుండా ఇప్పుడు వేస్తున్నారంటే ఏంటని వాళ్ళు తెలవదా? వేయాలనుకున్నాం అంటే వేయాలి. అసలు ముందు డబ్బులు ఉండేలా వాళ్ళు కూడా సరిగ్గా చెప్పలా. సరే ఏదో నడుస్తుంటుంది ఇదంతా ఈ గేమ్లు ఇవన్నీ. నెక్స్ట్ టాపిక్